హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్ సెషన్లో ఎలక్ట్రిసిటీ పార్ట్లో మనకి క్లాస్ 12 సిలబస్లో 2 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, రెండోది కరెంట్ ఎలక్ట్రిసిటీ. దట్ ఈజ్ ఒక దానిలో ఛార్జ్ స్టాటిక్గా ఉన్నప్పుడు, దట్ ఈజ్ మోషన్లో లేనప్పుడు ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం. రెండోది అదే ఛార్జ్ మోషన్లో ఉన్నప్పుడు దాన్ని కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటాం. ఇలా మనం ఎలక్ట్రిసిటీ అనేదాన్ని 2 పార్ట్స్ కింద డివిజన్ చేసుకోవచ్చు. దీంట్లో ఈరోజు ఎలక్ట్రోస్టాటిక్ పార్ట్ చూద్దాం. మెయిన్గా ఎలక్ట్రోస్టాటిక్ని క్లాస్ 12 దట్ ఈజ్ ఇంటర్మీడియట్, సీనియర్ ఇంటర్మీడియట్లో 2 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఒకటి చార్జెస్, ఫీల్డ్స్, గాస్లా దాకా, అప్లికేషన్స్ ఆఫ్ గాస్లా దాకా కూడా ఒక పార్ట్ కిందకు వస్తుంది. తర్వాత దానిలో పొటెన్షియల్స్, కెపాసిటెన్సెస్, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, దాని యొక్క అప్లికేషన్స్, దీన్ని సెకండ్ పార్ట్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ పార్ట్ గురించి మనం ఈరోజు చూద్దాం. దట్ ఈస్ ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏంటి, ఎలక్ట్రోస్టాటిక్స్లో బేసిక్ చార్జెస్ యొక్క మధ్యలో ఉండే ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూలూమ్స్ లా ఎలా పనికి వస్తుంది, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి. సెకండ్ వచ్చేటప్పటికి ఈ ఫోర్స్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేదాన్ని, దట్ ఈస్ స్ట్రెంగ్త్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎలా డిఫైన్ చేస్తారు, అది ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. ఓకేనా. దీంట్లో ఎలక్ట్రోస్టాటిక్ దానిలో ఏమవుతుందంటే, మనం ఆల్రెడీ అటామిక్ స్ట్రక్చర్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్ చాప్టర్ నుంచి చదువుకున్నాం. బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎనీ మ్యాటర్, సబ్ అటామిక్ పార్టికల్స్ కనుక తీసుకున్నట్టయితే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక సబ్స్టెన్స్ ఛార్జ్ని పొజెస్ చేస్తుంది అంటే అది దాంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ వల్ల పొజెస్ చేస్తుంది. నో మనకి ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్, బేసిక్ యూనిట్ ఛార్జ్ ఎలక్ట్రాన్ కాబట్టి ఆ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ మనకు ఆల్రెడీ తెలుసు, 1.6 × 10⁻⁻19 కూలూమ్స్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఎనీ మ్యాటర్ మీరు తీసుకున్నట్టయితే అది ఛార్జ్ని పొజెస్ చేస్తుంది. పాజిటివ్ ఛార్జెస్, నెగిటివ్ ఛార్జెస్ బ్యాలెన్స్ అయిపోతే న్యూట్రల్ స్టేట్లో ఉంటుంది, బ్యాలెన్స్ అవ్వకపోతే అయానిక్ స్టేట్లో ఉంటుంది. ఎయిదర్ మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్, దానిలో బేస్డ్ అపాన్ దానిలో ఉండే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఛార్జెస్ని బేస్ చేసుకొని. క్లియరా. నో ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ దాంట్లో బేసిక్ ఛార్జెస్ యొక్క ప్రాపర్టీస్ని కనుక మనం ఇనీషియల్లీ చూసుకున్నట్టయితే, దీంట్లో ఫస్ట్ పార్ట్లో మనం ఛార్జ్ యొక్క బేసిక్ ప్రాపర్టీస్ మనం ఆల్రెడీ ఇప్పుడే చెప్పాం. ఒక బాడీ ఛార్జ్ని పొజెస్ చేయాలి అంటే బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్, అండ్ ఇక్కడ ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఆల్వేస్ 1.6 × 10⁻⁻19 కూలూమ్స్ ఉంటుంది. ఇది ఆల్రెడీ మనకి లోయర్ క్లాసెస్ నుంచి తెలిసిందే. నో ఆ ఛార్జ్ని బేస్ చేసుకొని దాని యొక్క ప్రాపర్టీస్ని కనుక స్టడీ చేసుకున్నట్టయితే, ఫస్ట్ వన్, మనం తీసుకునే ఛార్జెస్ లైక్ ఛార్జెస్ అవ్వచ్చు లేదా అన్లైక్ ఛార్జెస్ అవ్వచ్చు. సో లైక్ ఛార్జెస్ అంటే రెండిటి మీద పాజిటివ్ లేదా రెండిటి మీద నెగిటివ్ ఛార్జెస్ ఉన్నట్టయితే, లైక్ ఛార్జెస్ ఎప్పుడూ కూడా ఒకదాన్ని ఒకటి రిపెల్ చేస్తాయి కాబట్టి వాటి మధ్యలో ఫోర్సెస్ ఆఫ్ రిపల్షన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. వేరే యాజ్ మీరు తీసుకునే ఛార్జెస్ అన్లైక్ ఛార్జెస్ అనుకోండి, దట్ ఈజ్ ఒకటి పాజిటివ్, రెండోది కనుక నెగిటివ్ అయినట్టయితే వాటి మధ్యలో ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ ప్రాపర్టీ, ఛార్జ్ యొక్క నేచర్ని బట్టి వాటి మధ్యలో అట్రాక్షన్స్ ఉంటుందా, రిపల్షన్స్ ఉంటుందా చెప్పడం. సో లైక్ ఛార్జెస్ ఉంటే రిపెల్ అవుతాయి, అన్లైక్ ఛార్జెస్ ఉంటే ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేసుకుంటాయి. ఇక్కడ ఫోర్స్, రిపల్షన్ కానీ అట్రాక్షన్ కానీ బేస్డ్ అపాన్ ద ఛార్జెస్ ఫిక్స్డ్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకున్నట్టయితే, ఛార్జ్ ఈజ్ ఆల్వేస్ క్వాంటైజ్డ్. అంటే ఏంటో అర్థం చేసుకోండి. సో క్వాంటైజ్డ్ అంటే ఏంటంటే, దీంట్లో ఉండే బేసిక్ యూనిట్ ఆఫ్ ఛార్జ్ దట్ ఈజ్ ఎలక్ట్రాన్ కాబట్టి దాని యొక్క ఛార్జ్, ఈ వాల్యూ ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకేనా. నో బేస్డ్ అపాన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని బట్టి ఛార్జ్ ఎంత ఉంటుందో చెప్పాలంటే, జస్ట్ ఈ యూనిట్ ఛార్జ్ని కరస్పాండింగ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్తో మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఒక దానిలో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, కాబట్టి దాని యొక్క ఛార్జ్ ఎంత అవుతుంది, 10 × ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ దట్ ఈజ్ 1.6 × 10⁻⁻19 కూలూమ్స్, దట్ ఈజ్ 1.6 × 10⁻⁻18 కూలూమ్స్ ఉంటుంది. అలా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో తెలిస్తే ఆ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఈ బేసిక్ యూనిట్తో మల్టిప్లై చేసుకుంటే మీకు టోటల్ ఛార్జ్ వచ్చేస్తుంది. అందువల్ల దీన్నే
క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్ అంటారు. అంటే బేసిక్ యూనిట్ యొక్క వాల్యూ ఎప్పుడూ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. వేరాస్ టోటల్ ఛార్జ్ చెప్పాలంటే జస్ట్ దాని యొక్క కౌంటింగ్ నెంబర్ని దీంతో మల్టిప్లై చేసి చెప్తే సరిపోతుంది. ఓకేనా, దాన్నే క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్ అంటారు. నెక్స్ట్ మూడోది వచ్చేటప్పటికల్లా ఛార్జెస్ దే ఆర్ ఆల్వేస్ ఎడిటివ్ ఇన్ నేచర్. ఎడిటివ్ ఇన్ నేచర్ అంటే ఏంటి? ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఒక సిస్టమ్ని కన్సిడర్ చేసుకున్నారు. ఆ సిస్టంలో సమ్ చార్జెస్ Q1, Q2, Q3, Q4 అండ్ సో ఆన్. అంటే ఏంటి? కొన్ని ఛార్జెస్తో కలిపి ఒక సిస్టమ్ ఫామ్ అయినప్పుడు ఆ టోటల్ సిస్టమ్ యొక్క ఛార్జ్ చెప్పాలి అంటే సింపుల్గా దానిలో ఉండే ఛార్జెస్ని యాడ్ చేసుకుని చెప్పుకుంటే సరిపోతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఈ సిస్టమ్ యొక్క టోటల్ ఛార్జ్ చెప్పాలంటే ఎంత అవుతుంది? Q ఈజ్ ఈక్వల్ టు Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 ప్లస్ Q4. అంటే సింపుల్గా సమ్ ఆఫ్ ద ఛార్జెస్ ఇన్ ఏ సిస్టమ్ గివ్స్ ద టోటల్ ఛార్జ్ ఆఫ్ ద సిస్టమ్ ఇచ్చేస్తుంది. ఛార్జెస్ ఎప్పుడు కూడా ఎడిటివ్ ప్రాపర్టీని హోల్డ్ చేస్తాయి. లాస్ట్ ఇది ఫోర్త్ ప్రాపర్టీ కనుక తీసుకున్నట్టయితే ఛార్జ్ అనేది ఈజ్ ఆల్వేస్ కన్జర్వ్డ్. కన్జర్వ్డ్ అంటే ఏంటంటే ఒక టోటల్ సిస్టంలో మీరు ఒకసారి ఛార్జ్ని కనుక డిఫైన్ చేసినట్టయితే దాని యొక్క ఛార్జ్ ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే మనం ఛార్జ్ని కొత్తగా క్రియేట్ చేయలేం, ఉన్న ఛార్జ్ని కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేయలేం. ఓన్లీ ద ఛార్జ్ ఒక పొజిషన్ నుంచి రెండో పొజిషన్కి షిఫ్టింగ్ అవుతుంది. దీన్నే మనం ఎనర్జీ దానిలో కనుక తీసుకున్నట్టయితే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో చదువుకుంటారు. దట్ ఈస్ ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఓన్లీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. ఛార్జ్ ఈజ్ ఆల్సో ద సేమ్ బికాస్ ఛార్జ్ ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీనే కదా, ఎలక్ట్రికల్ ఎనర్జీ. కాబట్టి దీన్ని కూడా మనం కొత్తగా తయారు చేయలేం లేదా ఉన్నదాన్ని నాశనం చేయలేం. ఓన్లీ ఒక సిస్టమ్ నుంచి రెండో సిస్టమ్కి ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ మాత్రమే జరుగుతుంది. దాన్నే కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అంటారు. ఇలా ప్రాపర్టీస్ ఆఫ్ ద ఛార్జెస్ కనుక తీసుకున్నట్టయితే మనకు బేసికల్లీ 4 ప్రాపర్టీస్ వస్తాయి. ఒకటి, లైక్ ఛార్జెస్ అయితే రిపెల్ అవుతాయి, అన్లైక్ ఛార్జెస్ అయితే అట్రాక్ట్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఛార్జ్ అనేది ఎప్పుడు కూడా క్వాంటైజ్డ్గా ఉంటుంది. దట్ ఈస్ బేసిక్ యూనిట్ ఆఫ్ ద ఛార్జ్. ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్. నెక్స్ట్, టోటల్ ఛార్జ్ ఆఫ్ ఎ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ ఎడిటివ్. అంటే సింపుల్ ఇండివిజువల్ ఛార్జెస్ని యాడ్ చేసుకుంటే మనం టోటల్ ఛార్జ్ని చెప్పేయచ్చు. నెక్స్ట్ లాస్ట్ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. దట్ ఈస్ ఛార్జ్ని కొత్తగా తయారు చేయలేం, డిస్ట్రాయ్ చేయలేం. ఓన్లీ ఇది ఒక బాడీ నుంచి రెండో బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది మాత్రమే. ఇవి బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఛార్జెస్ అవుతాయి. కూలుంబ్స్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్. మనం ఆల్రెడీ కూలుంబ్స్ లాని గ్రావిటేషన్ చాప్టర్లో చదువుకున్నాం. దట్ ఈస్ 2 మాసెస్కి మధ్యలో ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ ఎలా ఉంటాయో, ఇలాగే మీకు దీంట్లో కూడా 2 ఛార్జెస్ని కనుక కన్సిడర్ చేసుకున్నట్టయితే వాటి మధ్యలో ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ కానీ రిపల్షన్స్ కానీ ఎగ్జిస్ట్ అవుతాయి బేస్డ్ అపాన్ వాటి యొక్క నేచర్ని బట్టి. మనం ఆల్రెడీ ప్రాపర్టీస్లో చదువుకున్నాం. దట్ ఈస్ లైక్ ఛార్జెస్ అయితే రిపెల్ అవుతాయని, ఆపోజిట్ అయితే అట్రాక్ట్ చేస్తామని. ఓన్లీ ఈ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది కానీ డైరెక్షన్ మాత్రమే మారుతుంది. క్లియరా? నో ఆ ఫోర్స్ని మనం ఇక్కడ ఎలక్ట్రిక్ ఫోర్స్ అని కనుక డిఫైన్ చేసినట్టయితే కూలుంబ్స్ లా ఏం చెప్తుంది? లెట్ us టేక్ 2 ఛార్జెస్ తీసుకున్నాం. ఫస్ట్ ఛార్జ్ Q అండ్ సెకండ్ ఛార్జెస్ -Q సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ ఆఫ్ R అనే డిస్టెన్స్ సపరేట్ అయినాయి. దెన్ కూలుంబ్స్ లా వీటి మధ్యలో ఉండే ఫోర్స్ని ఎలా డిఫైన్ చేస్తుందయ్యా అంటే ఆ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఛార్జెస్. అంటే ఏంటి? ఆ 2 ఛార్జెస్ని మల్టిప్లై చేస్తే దానికి ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. రెండోది, వాటి మధ్యలో ఉండే డిస్టెన్స్తో కనుక చూసుకున్నట్టయితే F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. దీన్నే మనం ఇన్వర్స్ స్క్వేర్ లా అని కూడా చెబుతారు. ఓకేనా? కాబట్టి 2 లాస్, దట్ ఈస్ కూలుంబ్స్ లాస్ ఏం చెప్తాయి? ఒకటి, ప్రొడక్ట్ ఆఫ్ ద ఛార్జెస్కి ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అలాగే రెండింటి మధ్యలో ఉండే సెపరేషన్ డిస్టెన్స్కి స్క్వేర్ చేసుకుంటే దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. నౌ ఈ రెండింటిని కనుక మనం క్లబ్ చేసినట్టయితే F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q ఇంటూ Q డివైడెడ్ బై R². న్యూమరేటర్లో ఛార్జెస్ వస్తాయి, డినామినేటర్లో వాటి మధ్యలో ఉండే సెపరేషన్ డిస్టెన్స్ ఉంటుంది. నో మనకి ప్రపోర్షనాలిటీని ఈక్వాలిటీలోకి కన్వర్ట్ చేయాలి అంటే దేర్ షుడ్ బి ఏ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. F ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ Q డివైడెడ్ బై R² వేర్ K ఈజ్ డిఫైన్డ్ యాజ్ 1/4πε0. దాన్నే మనం ఇక్కడ
ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కింద డిఫైన్ చేస్తాం. వేర్ ఎప్సిలాన్ నాట్ అనేది ఈ టూ చార్జెస్కి మధ్యలో ఉండే స్పేస్ యొక్క ఫ్రీ స్పేస్ అనుకుంటే దాని యొక్క పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ని ఇక్కడ ఎప్సిలాన్ నాట్తో ఇండికేట్ చేస్తారు. నౌ ఎప్సిలాన్ నాట్ వాల్యూ వచ్చేటప్పటికల్లా 8.854 ఇంటూ 10⁻⁻12. యూనిట్స్ వచ్చేటప్పటికల్లా చార్జెస్ యొక్క ప్రొడక్ట్ దట్ ఈస్ కూలూమ్ స్క్వేర్ న్యూటన్ పవర్ -1 డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ ఉంది కాబట్టి మీటర్ పవర్ -2. ఇది ఎప్సిలాన్ నాట్ యొక్క వాల్యూ అవుతుంది. నో ఈ ఎప్సిలాన్ నాట్ వాల్యూని దీంట్లో కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే వీ విల్ గెట్ k ఈజ్ ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 10⁻9 న్యూటన్స్ అవుతుంది. సో ఇది వచ్చేటప్పటికల్లా 1/4 ఎప్సిలాన్ నాట్ యొక్క వాల్యూ. హెన్స్ దీని నుంచి నేను ఫోర్స్ని డిఫైన్ చేయాలంటే 9 ఇంటూ 10⁻9 q ఇంటూ q డివైడెడ్ బై r స్క్వేర్ న్యూటన్స్ విల్ బి ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దీస్ టూ చార్జెస్ ఆర్ ఇట్ మే బి రిపల్షన్ ఫోర్స్ అయినా అయి ఉండొచ్చు. ఇలా టూ చార్జెస్కి మధ్యలో ఉండే ఫోర్స్ దట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ని డిఫైన్ చేసే లానే మనం ఇక్కడ కూలుమ్స్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్ అంటారు. క్లియరా? నౌ మీరు దీనిలో కనుక చూసుకున్నట్టయితే ఇది దాని యొక్క స్కేలార్ రిప్రజెంటేషన్. ఎక్కడ కూడా నేను దాని యొక్క డైరెక్షన్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఇక్కడ ఈ టూ చార్జెస్ని కన్సిడర్ చేసే రేడియస్ వెక్టారే మనకి ఇక్కడ పొజిషనల్ వెక్టార్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు తీసుకున్న దాంట్లో ఆర్ స్క్వేర్ తీసుకున్నారు. సో ఇట్ ఈజ్ ఏ స్కేలార్ రిప్రజెంటేషన్. నేను దీన్నే వెక్టార్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి అంటే F ఈజ్ ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ q ఇంటూ q డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ కరస్పాండింగ్ యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పొజిషనల్ వెక్టార్ r. దట్ ఈస్ డిస్టెన్స్ పొజిషనల్ వెక్టార్ ఏదైతే ఉంటుందో అదే డైరెక్షన్లో తీసుకునే యూనిట్ వెక్టార్ని నేను మల్టిప్లై చేసుకున్నట్టయితే ఇప్పుడు ఫోర్స్ అనేది ఇట్ బికమ్స్ ఏ వెక్టార్ క్వాంటిటీ. కాబట్టి కూలుమ్స్ లా ప్రకారం మీరు డిఫైన్ చేసే ఎలక్ట్రిక్ ఫోర్స్ని స్కేలార్ రిప్రజెంటేషన్ వెక్టార్ రిప్రజెంటేషన్ రెండూ చేయడం రావాలి. అంటే రెండోది ఫోర్స్ యొక్క స్టాండర్డ్ యూనిట్స్ దట్ ఈజ్ SI యూనిట్స్ న్యూటన్స్ అవుతాయి కాబట్టి ఇక్కడ కూడా ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్కి యూనిట్స్ సేమ్ దట్ ఈజ్ న్యూటన్స్ విల్ బి ద యూనిట్స్ అవుతాయి. క్లియరా? సో ఇలా మనం ఎలక్ట్రోస్టాటిక్స్లో ఉండే కూలుమ్స్లని డిఫైన్ చేసుకోవచ్చు ప్రొవైడెడ్ మనకి ఆ టూ చార్జెస్ తెలియాలి, రెండోది వాటి మధ్యలో ఉండే సపరేషన్ డిస్టెన్స్ తెలియాలి. నో ఈ కూలుమ్స్ లాలో వచ్చే ఎక్స్ప్రెషన్లో ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ కనుక తీసుకున్నట్టయితే 1/4 ఎప్సిలాన్ నాట్ q ఇంటూ q డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ కాబట్టి F అనేది ఛార్జెస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది, డిస్టెన్స్కి స్క్వేర్ చేసుకుంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. కాబట్టి ఫస్ట్ క్వాంటిటీ ఛార్జెస్ కనుక పెరిగినట్టయితే ఫోర్స్ కూడా పెరుగుతుంది బికాస్ ఆఫ్ ద డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ. మీరు దీన్ని ఎంత మ్యాగ్నిట్యూడ్లో పెంచుకున్నారో అదే మ్యాగ్నిట్యూడ్లో మీకు ఫోర్స్ పెరుగుతుంది. వేరాస్ డిస్టెన్స్ యొక్క స్క్వేర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది కాబట్టి డిస్టెన్స్ పెరిగితే ఫోర్స్ తగ్గిపోతుంది, డిస్టెన్స్ తగ్గితే ఫోర్స్ అనేది పెరుగుతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దైర్ ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ వల్ల జరుగుతుంది. ఓకేనా? కాబట్టి దీనిలో ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ రాయమంటే రెండు ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఒకటి వాటి యొక్క ఛార్జెస్, రెండోది ఆ ఛార్జెస్కి మధ్యలో ఉండే సపరేషన్ డిస్టెన్స్. క్లియరా? నెక్స్ట్ వన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దట్ ఈస్ స్ట్రెంగ్త్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒక ఛార్జ్ కనుక తీసుకున్నట్టయితే ఆ ఛార్జ్ రెండో ఛార్జ్ మీద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ చూపిస్తున్నప్పుడు స్పేస్ బిట్వీన్ ద ఛార్జెస్ ఎక్కడ దాకా అయితే ఒక ఛార్జ్ రెండో ఛార్జ్ మీద తన యొక్క ఎఫెక్ట్ని చూపించగలదో దాన్నే దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. కాబట్టి సపోజ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనం మ్యాగ్నెట్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు రెండో మ్యాగ్నెట్ని దీనికి దగ్గరలో తీసుకొస్తే సర్టెన్ జోన్లోకి వచ్చినప్పుడు మాత్రమే వీటి మధ్యలో అట్రాక్షన్స్ కానీ రిపల్షన్స్ కానీ ఉంటాయి. ఓకేనా? అక్కడ దాకా ఒక మ్యాగ్నెట్ యొక్క ఎఫెక్ట్ రెండో దాని మీద ఉండదు.
అలాగే ఛార్జెస్ కూడా ఒక ఛార్జ్ని మీరు ఒక రీజియన్ ఆఫ్ స్పేస్లో ఉంచినప్పుడు రెండో ఛార్జ్ దీని యొక్క ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక పర్టిక్యులర్ డిస్టెన్స్లోకి వచ్చిన తర్వాత మాత్రమే దీని యొక్క ఇంపాక్ట్ రెండో ఛార్జ్ మీద కనబడుతుంది. అప్పటిదాకా దీని మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఈ డిస్టెన్స్ దీని చుట్టూ ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో ఆ రీజియన్ ఆఫ్ స్పేస్ మొత్తాన్ని కూడా దాని యొక్క ఫీల్డ్ అంటారు. క్లారిటీ వచ్చిందా? నౌ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం ఇక్కడ జనరల్లీ స్ట్రెంత్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రిప్రజెంటెడ్ బై ఈతో ఇండికేట్ చేస్తారు. అండ్ ఎలా డిఫైన్ చేస్తారయ్యా అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఛార్జ్. అంటే ఏంటో అర్థం చేసుకోండి. లెట్ అస్ టేక్ ఒక ఛార్జ్ని క్యూ అనే దాన్ని తీసుకున్నాను. దీని యొక్క ఫీల్డ్ స్పేస్ ఈ జోన్లో ఉంది. దీన్ని టెస్ట్ చేయడానికి నేను ఒక స్మాల్ ఛార్జ్ని తీసుకొచ్చాను క్యూ. అండ్ ఈ రెండింటికి మధ్యలో ఉండే అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ తీసుకున్నప్పుడు ఎఫ్ అవుతుంది. కాబట్టి ఆ రెండింటికి మధ్యలో ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ డివైడెడ్ బై నువ్వు ఎంత ఛార్జ్తో దాన్ని టెస్ట్ చేస్తున్నావో దాన్నే ఈ ఛార్జ్ యొక్క ఫీల్డ్ అంటారు. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్లో ఈ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మనం ఆల్రెడీ చదువుకున్నాం. 1/4πε0 q into q divided by r square divided by టెస్ట్ ఛార్జ్ క్యూతో కనుక తీసుకున్నట్టయితే ఈ క్యూ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ ఫోర్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 q డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. మీరు ఒకసారి దీనిలో అబ్జర్వ్ చేసుకున్నట్టయితే దీంట్లో ఏ ఛార్జ్ వల్ల అయితే మీకు ఫీల్డ్ ప్రొడ్యూస్ అయిందో ఆ ఫీల్డ్ ఆ ఛార్జ్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది తప్ప మీరు టెస్ట్ చేయడానికి ఉపయోగించిన ఛార్జ్ మీద ఫీల్డ్ డిపెండ్ అవ్వట్లేదు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఈ ఫీల్డ్ ఎవరిది? ఈ ఛార్జ్ ప్రొడ్యూస్ చేసుకుంది. కాబట్టి దీని మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. అంతే తప్ప నువ్వు 1 యూనిట్ ఛార్జ్తో టెస్ట్ చేసావా, 100 యూనిట్స్ ఛార్జ్తో టెస్ట్ చేసావా, దాని మీద డిపెండ్ అవ్వదు. క్లారిటీ వచ్చిందా? రెండోది, ఫీల్డ్ అనేది ఫోర్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఇక్కడ ఫీల్డ్ కూడా వెక్టార్ క్వాంటిటీనే అవుతుంది. దేర్ ఫోర్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 q డివైడెడ్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్. దట్ ఈస్ నథింగ్ బట్ ఆ పొజిషనల్ వెక్టార్ డైరెక్షన్లో ఉండే యూనిట్ వెక్టార్తో మల్టిప్లై చేసుకున్నట్టయితే దెన్ నీకు ఫీల్డ్ చేంజెస్ ఇంటూ వెక్టార్ క్వాంటిటీ కిందకి మారిపోతుంది. క్లియరా? దేర్ ఫోర్ ఇక్కడ కూడా మీరు ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ని కనుక చూసుకున్నట్టయితే ఫీల్డ్ ఏ ఛార్జ్ వల్ల అయితే ప్రొడ్యూస్ అయిందో దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. అంటే ఏంటి? మీరు ఎక్కువ ఛార్జ్ తీసుకుంటే ఎక్కువ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది, తక్కువ ఛార్జ్ తీసుకుంటే తక్కువ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, ఇది కూడా ఇన్వర్స్ స్క్వేర్ లాని ఒబే చేస్తుంది. దట్ ఈస్ ఫీల్డ్ అనేది స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. కాబట్టి డిస్టెన్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గాను ఛార్జ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గాను ఫీల్డ్ అనేది బిహేవ్ చేస్తుంది. క్లారిటీ వచ్చిందా? ఇలా మనం కూలుంబ్స్ లా నుంచి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ ద టూ ఛార్జెస్ని డిఫైన్ చేయొచ్చు. అండ్ ఆ ఫోర్స్ని బేస్ చేసుకుని మనం ఎంత ఛార్జ్తో అయితే దీన్ని టెస్ట్ చేసామో దాని నుంచి దాని యొక్క ఫీల్డ్ని కూడా డిఫైన్ చేయొచ్చు. కాబట్టి ఈ ఫోర్స్ ఫీల్డ్ ఇవి రెండు కూడా మేజర్ క్వాంటిటీస్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. దట్ ఈస్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎఫ్ కామా ఈ అనేది చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. అండ్ వీటి నుంచే దీని తర్వాత వచ్చే పొటెన్షియల్స్ కానీ, పొటెన్షియల్ ఎనర్జీస్ కానీ, ఎనర్జీ స్టోర్డ్ కానీ, వర్క్ డన్ కానీ, కెపాసిటెన్సెస్ కానీ ఇవన్నీ కూడా వీటి మీద బేస్ అయ్యే వస్తాయి. ఓకేనా? కాబట్టి ముందు ఈ రెండు కాన్సెప్ట్స్ని పర్ఫెక్ట్లీ అర్థం చేసుకోండి. ఇవి అర్థమైతే నెక్స్ట్ క్వాంటిటీస్ మీకు ఆటోమేటికల్లీ అర్థమైపోతాయి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో గాస్ లా అంటే ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. సో ఈ క్లాస్ మీకు నచ్చితేనే, మీరు స్పెండ్ చేసిన టైంకి వాల్యూ దక్కింది అనుకుంటేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.